ప్రధాని నివాసంలో కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. కొత్త మంత్రివర్గ ప్రమాణం తర్వాత తొలి సమావేశం జరుగుతుంది. కేబినెట్ అనంతరం మంత్రులకు శాఖల కేటాయింపు చేసే అవకాశం ఉంది. 100 రోజుల ప్రణాళికపై కేబినెట్ భేటీలో చర్చ జరగనుంది. కేంద్ర మంత్రులకు దిశానిర్దేశం చేస్తున్నారు ప్రధాని మోదీ. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రాజు, చెప్పండి. యామిని, మొత్తానికైతే నిన్న ప్రధాని నరేంద్ర మోడీతో పాటు మొత్తం 72 మంది వరకు కూడా ఎంపీలు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే గత కొద్దిసేపు క్రితం ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్ లో ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో కొత్త ప్రభుత్వం ఎస్పెషల్లీ 100 రోజుల కార్యాచరణ పైన మంత్రివర్గ సహచరులకు మోడీ దిశానిర్దేశం చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు స్పీకర్ ఎన్నిక, అంతేకాకుండా ఇప్పటికే అంటే మోడీ ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించిన తర్వాత రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తే ఆయన తొలి సంతకం చేసినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే 100 రోజుల ప్రణాళిక ఏ విధంగా ఉండాలి అనే దాని మీద ఆయన తన మంత్రివర్గ సహచరులతోటి ఈ భేటీలో చర్చించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోపక్క స్పీకర్ ఎన్నిక సంబంధించి పార్లమెంటు సమావేశాలు నిర్వహించేందుకు అవసరమైనటువంటి సిఫార్సు చేయడం కావచ్చు. అంతేకాకుండా దానికి సంబంధించి కేంద్ర మంత్రివర్గం ఇవాళ అంటే పార్లమెంట్ కి సంబంధించి లోక్సభను హాజరుపరచాలి. సో లోక్సభను హాజరుపరిచి పార్లమెంట్ జరుగుతామని చెప్పేసి కేంద్ర మంత్రివర్గం తీసుకునేటువంటి తీర్మాన ప్రతిని ఏదైతే రాష్ట్రపతి ముర్ముకి పంపించే విధంగా కూడా చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క 72 మంది కేంద్ర కేబినెట్ కి సంబంధించినటువంటి వాళ్ళలో మొత్తం 30 మందికి కేబినెట్ ర్యాంక్ వచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి 30 మందితోనే కేంద్ర మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు ఇవాళే వాళ్ళకి శాఖలు కూడా కేటాయించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా భాగస్వామ్య పక్షాలు అంటే ఈసారి మోడీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో కేంద్రంలో సో భాగస్వామ్య పక్షాలు ఆశిస్తున్నటువంటి శాఖల అంశాన్ని పరిగణలో తీసుకున్నటువంటి బీజేపీ వ్యూహాత్మక నిర్ణయంతోనే ముందుకు సాగే విధంగా కూడా చర్యలు తీసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ కీలకమైనటువంటి ఆర్థిక శాఖ కావచ్చు, హోంశాఖ కావచ్చు, అలాగే రక్షణ శాఖ, విదేశాంగ శాఖ, రవాణా శాఖల్ని తమ దగ్గర అడ్డుపెట్టుకోవాలని చెప్పేసి బీజేపీ ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా మూడో దఫా ప్రభుత్వంలో అంటే మ్యానుఫ్యాక్చరింగ్ మౌలిక వసతుల పైన ప్రధాన ఫోకస్ ఉంటుందని చెప్పేసి గతంలో నరేంద్ర మోడీ చెప్పినటువంటి నేపథ్యంలో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కి సంబంధించినటువంటి అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి శాఖలు ఏవైతే అవి కూడా బీజేపీ తమ అధీనంలో పెట్టుకునేటువంటి అవకాశాలు కల్పిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఇప్పటికే మిత్రపక్షాలు అనేక కోరికల చిట్టా చెప్పినటువంటి నేపథ్యంలో అంటే తమ ప్రాంతాలు తమ ప్రాంతాల ప్రయోజనాల దృష్ట్యా ముఖ్య శాఖల్ని ఈ ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు కూడా కోరుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ టీడీపీ ఇదివరకే కొన్ని అంశాలని ఇప్పటికే జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కావచ్చు, అంతేకాకుండా డిజైన్ చేశారు ఆయన. సో ఆయనకి అంతకుముందు అధ్యక్షుడు ఉన్నటువంటి ఆయనకి కావచ్చు, అలాగే మోడీ కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇవాళ జరిగేటటువంటి మంత్రివర్గ సమావేశం అనంతరం పోర్టుఫోలియోస్ కేటాయించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. సో మనకున్నటువంటి సమాచారం మేరకు టీడీపీకి సంబంధించినటువంటి ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రస్తుతానికి కేబినెట్ ర్యాంక్ తోటి ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో సో ఆయనకి రైల్వే శాఖ కేటాయించేటువంటి అవకాశం అని చెప్తున్నారు. మరోపక్క పెమ్మసాని చంద్రశేఖర్ పెడుతున్నారు, ఆయనకి కేంద్ర ఆరోగ్య శాఖ సహాయక మంత్రిగా నియమించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ పోర్టుఫోలియోని ఆయన కేటాయించవచ్చు అని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి 5 మంది మంత్రులు ఎస్పెషల్లీ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో మరి కాసేపట్లో వాళ్ళకి సంబంధించినటువంటి శాఖల మీద ఉన్నటువంటి ప్రతిష్టంభన అంటే క్లియర్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ.